ధ్వజారోహణం తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పుష్పమాలాంకృతుల్ని చేసి వాహన మండపంలో ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. తిరుమాడ వీధులలో శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతుడే ఊరేగుతుంటే చూడటానికి కోటి కన్నులు కూడా సరిపోవు, అంత అందంగా ఉంటుంది ఆ ఉత్సవం. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మండపంలో విశ్రమింప చేస్తారు. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువున్న కొండ శేషాద్రి. అందుకే 7 తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. మొదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని 9వ రోజు ఉదయం పూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటి రోజుకే వచ్చి చేరింది. 2వ రోజు ఉదయం శ్రీవారు తన వాహనంగా 5 పడగల సర్పదేవుడు వాసుకిపై కూర్చుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను సర్పాలలో వాసుకి స్వరూపమని చెప్తున్నాడు. ఇది చిన్న శేషవాహనం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తొలిసారిగా విన్నట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి.